అమీర్పేటలో జావా కోర్స్ నేర్చుకుంటే జావా వస్తుందా? జనరల్గా ఈరోజు ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాము. సో జావా అనేది ఎవరు అండి, దర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. జావా ఫుల్ స్టాక్ ఇప్పుడు కొత్తగా జావా ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ టూల్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా కొత్తగా కోర్సెస్ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఈ అమీర్పేటలో జావా కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఇక్కడ అమీర్పేటలో మనం జావా కోర్స్ నేర్చుకునేటప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవద్దు అని కంప్లీట్గా చెప్పను, కానీ నేర్చుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫ్రెషర్స్ జావా కోర్స్ నేర్చుకునే పని అయితే 100% వితౌట్ సెకండ్ థాట్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే జావా అనేది మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బేస్, అది ఒక మంచి బేస్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెషర్స్ కొత్తగా కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే కొంత కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఏఐ తోటి అసలు ఎలాంటి ఇంపాక్ట్ ఉండకూడదు, నేను జావా కోర్స్ నేర్చుకోవచ్చు అంటే అలాంటి వాళ్ళు 100% నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా మీకు జావా కోర్సు మీకు సూట్ అవుతుందో పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై సివిఎస్ఈ అండ్ టీమ్. అయితే ఇక్కడ అమీర్పేటలో జావా కోర్సు నేర్చుకున్నాడు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. రియల్ టైం ట్రైనరా కాదా? అమీర్పేటలో ఎలా ఉందంటే సిచ్యువేషను, కొంతమంది ఎస్పెషల్లీ, అందరూ కాదు, కొంతమంది జెన్యున్గా ట్రై చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అసలు కనీసం అంటే కాదు లేదు, ఆ క్లాస్ వరకు ఏదో కొద్దిగా ప్రిపేర్ అయిపోయి ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి కూడా అదే టీచింగ్, అదే క్లాసులు. ఓన్లీ వాళ్ళ పని ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా 10 ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పుకుంటారు. అలా కొద్దిగా అంటే ఫుల్ టైం ట్రైనర్స్ని అసలు నమ్మొద్దు. అండ్ డెఫినెట్లీ రియల్ టైం ట్రైనర్, రియల్ టైం ఎక్స్పర్ట్, రియల్ టైం వర్క్ చేసే వాళ్ళు అప్డేట్ అయినంత ఫాస్ట్గా ఈ ఫుల్ టైం ట్రైనర్స్ అప్డేట్ కాదు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే అమీర్పేటలో చాలా వరకు రియల్ టైం ట్రైనర్స్ అనే వాళ్ళు ఉండరు. అదొక పాయింట్. ఉన్నారా లేదా వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే, రియల్ టైం ప్రాజెక్ట్స్, చాలామంది రియల్ టైం ప్రాజెక్ట్స్ అస్సలు ఇవ్వరు. అమీర్పేటలో అయితే అసలుకే ఇవ్వరు, కొంతమంది మాత్రం ఇస్తారు. సో అది ఎక్కడ ఇస్తున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసి కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు కోర్స్ కరికులం ఉందా, దానికి తగ్గట్టు క్లాసెస్ వీళ్ళు చెప్పిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ ఈ ఆన్లైన్లో ఏది దేన్ని కూడా నమ్మొద్దు. ఒకవేళ ఆఫ్లైన్లో మీరు వెళ్ళాలి అనుకుంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ని అడగండి, దానికి సంబంధించి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే చాలా రియల్ నాలెడ్జ్ అనేది మీకు గైన్ అవుతుంది, మీకు ఇంటర్వ్యూ ఫియర్ ఏమైనా ఉన్నా కానీ పోతుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్లాస్ రోజుకి ఎగ్జాంపుల్ ఒక గంటన్నర 2 గంటల క్లాస్ ఉందనుకుంటే, క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి ల్యాబ్ ఫెసిలిటీ ఉందా లేదా అని చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం క్లాస్ విని ఇంట్లోకి వెళ్ళిపోయి హాస్టల్లో కూర్చొని మళ్ళీ రేపు వచ్చి క్లాస్ అంటే కాదు. సో డెఫినెట్లీ ఒక అట్మాస్ఫియర్ అనేది ఉండాలి. అందుకనే ఆఫ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదా అనేది కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్లేస్మెంట్ టీం ఎలా ఉన్నారు, ఇది ఖచ్చితంగా ప్లేస్మెంట్ టీం ఎలా చేస్తారు, 1-10 సార్లు అంతా ఒక డీటెయిల్గా కనుక్కోండి. కుదిరితే మీరు ఇంతకుముందు ఎవరైతే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వమని చెప్పండి. సో దట్ ఏంటి అంటే మీకు కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలి వద్ద కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్లో చూసేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడూ కూడా డెసిషన్ అనేది తీసుకోకూడదు. సో ఆఫ్లైన్కి వెళ్ళండి, ఇన్స్టిట్యూట్ని చెక్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వకముందే మనకి ఏ కోర్స్ సూట్ అవుతుంది అనేది ఖచ్చితంగా మనము తెలుసుకొని రీసెర్చ్ చేసి మన స్టడీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఏ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందని తెలుసుకొని మాత్రమే ముందుకు అడిగేస్తే చాలా మంచిది. ఫ్రెషర్స్ అయితే 100% జావా ఫుల్ స్టాక్, దాంతోపాటు కొన్ని ఏఐ టూల్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి డెఫినెట్లీ ఇంకొక డీటెయిల్ వీడియోలో నేను మన మెయిన్ ఛానల్లో అయినా అప్లోడ్ చేస్తాను. దీని గురించి నేను వర్క్ చేస్తాను. ప్రజెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సో ఎలాంటి ఏఐ టూల్స్ నేర్చుకోవాలి, జావా ఫుల్ స్టాక్తో పాటు ఎలాంటి మోడల్స్ మీద ప్రజెంట్ కాల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. డెఫినెట్లీ థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.